ఈ గవర్నెన్స్ 28వ జాతీయ సదస్సు జరగనుంది. ఇక నేటి నుంచి 2 రోజులు జరిగే జాతీయ సదస్సును కాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇక ఈ సదస్సు ఏర్పాట్లు, లక్ష్యాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. 8వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సుకి ఈసారి విశాఖపట్నం వేదిక కాబోతుంది. మరి కాసేపట్లో ఈ సదస్సు అయితే ప్రారంభం కాబోతుంది. 2 రోజులు విశాఖపట్నంలో నిర్వహించేటువంటి సదస్సుకి అయితే ఇప్పటికే పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి సదస్సును అయితే మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఏదైతే సదస్సు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. 2 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ గవర్నెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ అయితే ఈరోజు రేపు విశాఖపట్నంలో జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఈ సదస్సును అయితే నిర్వహిస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. వికసిత భారత్లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, పౌర సేవలు, అగ్రి స్టాకు అంటే అనేక అంశాల మీద అయితే ఈ సదస్సులో చర్చించున్నారు. దాదాపు 19 విభాగాలకు సంబంధించి కూడా ఈరోజు రేపు ఇక్కడైతే సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకైతే కేంద్ర మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇక్కడ రాబోతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ సదస్సులో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖలో నోటల్ అయితే వేదికగా ఈ సదస్సుకు మారిందని చెప్పుకోవచ్చు. సదస్సులో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరవుతారు. దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ గవర్నెన్స్లో ఉత్తమ ఆవిష్కరణలు, సముద్ర గర్భ కేబుల్, డేటా సెంటర్లు, గ్రామీణ స్థాయిలో ఈ గవర్నెన్స్ ఆవిష్కరణలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు, సైబర్ సెక్యూరిటీ అంటే అనేక అంశాల మీద అయితే చర్చలు జరుగుతాయని చెప్పి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ముఖ్యంగా చూసుకుంటే సంవత్సరం థీమ్లో కూడా వికసిత భారత్లో భాగంగానే ఈ విశాఖపట్నంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంవత్సరం అయితే ఇది ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సదస్సుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకుంటున్న నేపథ్యంలోనే పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2వ రోజు రేపు ఈ సదస్సు ముగింపు సందర్భంగా పలువురు ప్రముఖులకి కూడా వివిధ రంగాల్లో అనేక విశేష కృషులు చేసినటువంటి ప్రముఖులకు కూడా పురస్కారాలు అందించే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి డెలిగేట్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గవర్నెన్స్కు సంబంధించిన 28వ జాతీయ సదస్సు నిర్వహించుకోవడం ఎంతో అదృష్టంగా భావించాలని అంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించారు. అదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సదస్సుకి విశాఖ వేదిక కావడం కూడా ఉత్తరాంధ్రకి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందన్న ఆలోచన అయితే ప్రజల్లో కూడా కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. థియేటర్లలో ఓజీ సినిమా